ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. నేను మీ నండు రవికుమార్ని. చాలామంది టీటీడీ లడ్డు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారం, అందులో అంటే స్వయంగా చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అందులో యానిమల్ ఫ్యాట్ కలిపి ఉంది, అందులో ప్రెజెన్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి ఒక రిపోర్టుతో సహా ప్రజెంట్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల చాలామంది భక్తులు ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అందరం కూడా ఆందోళన చెందాం. అందరం కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపడ్డాం. ఇదేమిటి, తిరుపతిలో ఇలాంటిది జరిగిందా, ఇది ఘోరం, తిరుపతిలో అపచారం, ఇది ఎట్లాంటి ఘోరమైన అపచారం అనుకున్నాక దాని మీద మళ్ళీ వాళ్ళు డిసిషన్ తీసుకుని 1 డే యాగం చేయటం జరిగింది, 1 డే ప్రక్షాళన చేయటం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం కాన్ఫిడెన్స్ వస్తున్నప్పటికీ వాదోపవాదాలు ఇరుపక్షాలు, ఇది రాజకీయంగా తీసుకుని ఇరుపక్షాలు దీని మీద చర్చించి చివరికి ఏంటంటే హిందువులకి అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి జరగటానికి ఆస్కారం ఎందుకు కలగజేసింది? అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్ హిందూస్ని ఎందుకు అక్కడ పోషిస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరికైతే వెంకటేశ్వర స్వామి మీద, మన కలియుగ దైవం మీద, అందరూ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి బాలాజీ మీద ఎవరికైతే విశ్వాసం లేదో అలాంటి వాళ్ళని ఆ టీటీడీ బోర్డుకి ఎందుకు వేస్తున్నారు? టీటీడీ బోర్డు మెంబర్గా కూడా వాళ్ళు అర్హులు కాదు, చైర్మనే కాదు మెంబర్గా కూడా వాళ్ళు అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి ఎప్పటికైనా సరే చేపట్టి ఈ నాన్ హిందూస్ వెళ్ళి చర్చెస్లో చేయలేరు, హిందూస్ వెళ్ళి మన మసీద్లో చేయలేరు, బట్ నాన్ హిందూస్ వచ్చి ఈ హిందూ టెంపుల్లో చేయటం అనేది ఎంతవరకు న్యాయం? కాబట్టి ఇప్పటికైనా సరే నా ఉద్దేశంలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చట్టాన్ని ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని వీళ్ళు అమెండ్ చేయాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇది జరిగింది ఏంటి? 350 రూపాయలు 320 రూపాయలకు వాడు ఎవడను నెయ్యి ఇస్తానంటే మాత్రం ఆవు నెయ్యి ఎంత తక్కువకి ఎలా వస్తుందని అనుకున్నారు? అలా ఎలా భ్రమపడ్డారు? అది కూడా మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ, ఎందుకంటే ఈయన్ని కొలిచేవాళ్ళు, వెంకటేశ్వర స్వామిని కొలిచేవాళ్ళు ఒక్క ఇండియన్స్, ఒక్క ఆంధ్ర వాళ్ళు, ఒక్క తెలంగాణ వాళ్ళు, ఒక్క తెలుగు స్టేట్స్, సౌత్ స్టేట్స్ అని కాదు, విశ్వవిఖ్యాతం. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి అక్కడ బాలాజీ టెంపుల్ కనిపిస్తుంది. నేను యూఎస్ వెళ్ళాను, ప్రతి దగ్గర కూడా మంచి, అది మామూలు విధంగా కాదు, ఎంతో వైభవోపేతమైనటువంటి ఆలయాలు ఆయన పేరు నిర్మించారు. అటు పక్కన మన బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ ఉంది, ఇటు పక్కన మనకి శివకేశవ టెంపుల్ అని చెప్పి అక్కడ మన కాలిఫోర్నియాలో ఉంది, ఇటువైపు న్యూయార్క్ దగ్గర న్యూజెర్సీలో కూడా ఉంది. కాబట్టి అక్కడ చూస్తే కూడా జనం కిటకిటలాడుతూ ఉంటారు. అంత భక్తిభావాలతోటి అంత శ్రద్ధతో మనం కొలిచేటువంటి ఇలవేల్పు అలాంటి ఆయన దగ్గర ఇలాంటి జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ దోషుల్ని ఎవరినో గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడోది వస్తే వాదోపవాదాలు చూస్తే గత 5 ఏళ్ళు గత 4 ఏళ్ళు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా మన అధికార పక్షంలో ఉన్నా మరి ఏం చేస్తున్నట్టు అందరూ ఉపేక్షించి ఎలా ఉన్నారు ఇన్నాళ్ళు? అది కూడా కొంచెం మనం ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి ఈ విషయాన్ని రాజకీయంగా ఎక్కువగా ఆలోచించకుండా దీన్ని మనము ఒక మతపరంగా ఒక రిలీజియన్ దీనిలో చూసి ఆలోచించి మనమందరం కూడా ఈ గడ్డపై ఈ నేలపై మనందరం కూడా ఆయన్ని మనం కురుస్తాం కాబట్టి అక్కడ ఉన్నది ఒక శిలా విగ్రహం అనుకోము, అక్కడ ఉన్నది ఒక సజీవం, అక్కడ ఉన్నటువంటిది ఒక పవర్ఫుల్, అక్కడ ఉన్నటువంటిది మనం అలాగ చూస్తేనే చాలు, ఆ 30 సెకండ్స్ 10 సెకండ్స్ చూస్తేనే చాలు మనం కోరుకున్న కోరికలన్నీ మనకేం కావాలో ఆయనకి తెలుసు, మనం అడగక్కర్లా, అలా గ్రాంట్ అవుతాయని చెప్పి నమ్మకంతో మనం ముడుపులు కట్టుకుని ఎక్కి దర్శనం చేసుకుని, అంటే కాలినడకన ఎక్కి 7 కొండలు ఎక్కి ఎంతో కష్టాలతోటి ప్రయాసతోటి కూడి మనం వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలా ముక్కుబడి పెట్టుకుని అదేవిధంగా అంగ ప్రదర్శనలు చేసి ఈ విధంగా ఆయన దర్శనాన్ని గురించి, ఆయన మీద ఉన్న అంత అపారమైన భక్తి గురించి నేను వర్ణించలేనమాట. అంత నమ్మకం ఉన్నటువంటి అలాంటి ఆ దేవాలయంలో ఇలాంటి చోటు చేసుకున్నదన్న విషయం మాత్రం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఆ విషయాన్ని మాత్రం నేను అసలు గెట్ ఓవర్ కాలేకపోతున్నాను. అది జరిగిందా లేదా, అది నిజమని నమ్మితే మాత్రం వణుకొస్తుంది.
కాబట్టి ఖచ్చితంగా దీన్ని బాగా అందరూ కూడా దీన్ని విచారించి ఖచ్చితంగా దోషుల్ని పరిచేయాలి ఏమండి. తర్వాత ఇంకా లడ్డు మనం ఆ లడ్డుని మామూలు లడ్డుగా మనం ఇప్పుడు పరిగణించాలి. అక్కడి నుంచి ఎవరైనా తిరుపతికి వెళ్తే చిన్నప్పటి నుంచి కూడా ఆ చిన్న ముక్క గురించి మనం క్రేవ్ చేసేవాళ్ళం. ఆ చిన్న ముక్క ప్యాకెట్ కట్టించి మనకిస్తే ఆ లడ్డూని తీసుకొచ్చి ఇంట్లో దేవుడి దగ్గర మన దేవుడి దగ్గర పెట్టుకుని అది మనం పంచుకుని ఆ లడ్డు సరిపోదు అనుకుంటే ఇంకొక లడ్డు ఏదో కొని ఆ లడ్డు ఈ లడ్డు మిక్స్ చేసి 10 మందికి పంచుకుని తిన్నటువంటి రోజులు కూడా నాకు గుర్తొస్తున్నాయి. ఆ లడ్డూని ఎప్పుడైతే జ్వరం వచ్చిందో లేకపోతే ఏదైనా అవసరం అంటే మనం ఏదో మంచి పని మీద వెళ్తున్నాము ఈ లడ్డు ముక్క కాస్త తిని వెళ్ళరా నాన్న అని పెట్టించి అలా మనకి అంటే ఆ లడ్డు ఆ ప్రసాదం మనకు విజయాన్ని చేకూర్చుతుందని ఆ ప్రసాదం మనకి ఉపశమనం ఇస్తుందని చెప్పి జ్వరాన్ని నుంచి ఇలాగ ఏదైనా బాధలు వచ్చినప్పుడు ఉపశమనిస్తుందని చెప్పి ఇంత మహత్తరమైనటువంటి ప్రసాదంగా మనం కుడిచాం కాబట్టి ఈ రోజున ఈ పరిస్థితి వింటే చాలా బాధగా ఉంటుంది. ఇదే కాక ఇంకా చెప్తానంటే ఇదే కాక ఈ లడ్డూ ప్రసాదమే కాక ఈ నెయ్యి ఇంకా ఎక్కడెక్కడ వాడుండొచ్చో మనం అక్కడ భోజనం చేస్తాం ఉచిత భోజనం ప్రసాదంగా అది కూడా ఉచిత భోజనానికి నిలబడి తిన్నాం. అందులో కూడా ఈ కల్తీ నెయ్యి ఈ సోకాల్డ్ కల్తీ నెయ్యి అక్కడ కూడా వాడపడిందా? లేదా తిరుమలలో మనకి ఒక్క లడ్డూయే కాకుండా 3 రకాలు ఇంకా వేరే మనకేంటి పొంగల్ చేస్తారు, అటుపక్కన దద్దోజనం చేస్తారు, చక్కెర పొంగలి చేస్తారు, ఇన్ని రకరకాలైనటువంటి ఉన్నాయి. పులిహోర చేస్తారు. వీటిలో కలిసిద్దా? అస్సలు ఆలోచించిన కొద్దీ అశాంతి, ఆలోచించిన కొద్దీ కూడా బాధ అన్నీ కలుగుతున్నాయండి. ఇది చాలా విచారం, ఇది చాలా శోచనీయమైన విషయం. కాబట్టి నేను అందరికీ హిందువులందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్కి కూడా ప్లీడింగ్ మీ అందరి తరపున కూడా నేను మీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే ఇప్పటికైనా హిందూ టెంపుల్స్లో హిందూస్ని మాత్రమే ఎవ్వరు వేరే వాళ్ళు వేయకూడదు. ఎందుకంటే మరి వేయటం బట్టి కదా మనం ఇలాంటి ఆలోచనలు రావటం వస్తుంది. ఆ భయమే ఉంటే ఆ స్వామి మీద విశ్వాసం ఉంటేనే భయం ఉంటుంది. విశ్వాసం లేని వాడికి ఏ భయం ఉండదు. కాబట్టి ఆ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళని వేయటం వల్ల భయం ఉంటుంది. కాబట్టి భయం వేయటం వల్ల ఇలాంటి పనులు చేయరు. కాబట్టి వాళ్ళు భక్తిభావంతో చక్కగా ఆ స్వామిని కొలుచుకోవటం అంటే అది ఒక అక్కడ ఉద్యోగం రావటం, అక్కడ పోస్టింగ్ రావటం, మేమంతా కూడా స్వామికి మేము సేవ చేసుకునే అవకాశం వచ్చిందని చెప్పి అనుకునేవాళ్ళం. ఇప్పటికి కూడా ఎవరైనా ఏమంటే నాకు తిరుపతిలో పోస్టింగ్ వచ్చిందని అంటే బాబు నువ్వేం పర్వాలేదు, ఈ కష్ట నష్టాల గురించి ప్రయాసాల గురించి ఆలోచించకు, నువ్వు కిందైనా ఉండు పైనైనా ఉండు ఎక్కడైనా ఉండు అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పి చెప్పేవాడు. ఈరోజు కూడా అదే నమ్మకం. కాబట్టి అలాంటి పుణ్యక్షేత్రానికి మనము ఈ రోజున మనమందరం కూడా మొన్న యాగం చేశారు కాబట్టి మనందరం కూడా ఇళ్లలో కూర్చొని ఒక రకంగా ఈ అపచారానికి క్షమించమని చెప్పి మనంతా కూడా కోరుకోవటం జరిగింది. కాబట్టి ఇక నుంచి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ విధమైనటువంటి మార్పులు టీటీడీ యాక్ట్ తీసుకురావాలని చెప్పి మన సుమన్ టీవీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి మన వీక్షకులందరి తరపున నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.